ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమీ లేకపోవడానికి బయటి వాళ్ళు కూడా ఏమీ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఓ నీకు తెలియదేమో, ఇది వెల్లేశ్వరంలో ఇల్లు. నువ్వు పోయి మా మ్యాగీ అమ్మని ఏడిపించావు కదా, అందుకే కావాలని అఖిలమ్మ ఈ ఇల్లు నీకు ఇచ్చింది. ఓహో, జాగ్రత్త నువ్వు. అసలే అఖిలమ్మతో పెట్టుకున్నావు. చూడ్డానికి పార్వతమ్మలా కనిపిస్తుంది కానీ లోపల కాళికమ్మ. రే, ఎవరితో గొడవ పెట్టుకున్నావురా? వాళ్ళు కావాలని నీకు ఈ ఇల్లు ఇవ్వడం ఏంటి? అదేం లేదమ్మా, చిన్న గొడవ. దానికి దీనికి సంబంధం ఏముంటుంది? గొడవ పెట్టుకున్నందుకే అని ఆ అబ్బాయి చెప్తున్నాడు కదా. సర్లే, ఇలాంటి ఇంట్లో ఉండాల్సిన అవసరం మనకేంటి? వెళ్ళిపోదాం పదా. అమ్మమ్మా, నాకు పనిచ్చారు, ఉండడానికి ఇల్లు ఇచ్చారు. ఏ తప్పు చేయనప్పుడు మనమెందుకమ్మా వెళ్ళిపోవాలి? ఈరోజు ఈ ఇంట్లో లేనివన్నీ ఉండేలా చూసుకోవాలి. చెప్తాను, నీ కొడుకు మీద నీకు నమ్మకం ఉంది కదా? అంత అవసరం ఏముందిరా? ఇదే నా ఇల్లు, ఇంకా వేరే ఇళ్లే లేవా? మనం ఈ ఊర్లోనే ఉండాలి, వాళ్ళిచ్చిన ఇంట్లోనే ఉండాలి. ఎందుకురా? అవసరం ఉందమ్మా. అన్నయ్య, ఒక ఇంట్లో ఉండాలంటే కరెంట్ లేకపోతే దీపం పెట్టుకోవచ్చు, కానీ నీళ్లు లేకుండా, పలకరించే దిక్కు లేకుండా, కనీసం ఏదైనా అవసరమైతే ఇచ్చేవాళ్ళు లేకుండా ఎలా ఉంటామన్నయ్య? కరెక్ట్ కదా? కరెంట్ లేకుండా అయితే ఉండలేం. ముందు కరెంట్ సంగతి చూద్దాం. అమ్మా, లోపలికి పదండి. అమ్మా రా. చూడండి, ఏది ముఖ్యంగా కావాలన్నారో అది వచ్చేసింది. దీంతో పాటు మిగిలినవన్నీ వచ్చేస్తాయి. ఏమైనా నువ్వు సూపర్ రా అన్నయ్య. సరే, నేను వెళ్ళి ఆ నీళ్లు తీసుకుని వస్తాను. నువ్వు ఈ వీధి చివర ఒక షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి ఇంటికి కావలసిన సామాన్లు, సరుకులు తీసుకొచ్చేసి. అవునన్నయ్య, ఇందాక ఫోన్లో రా నీతో చాలా పనుంది అన్నావు, ఏంటది? ఏం లేదు, చూసావు కదా ఇల్లు ఎలా ఉందో. ఇదంతా క్లీన్ చేయాలి. అదే అన్నింటికన్నా ముఖ్యమైన పని. ఇదంతానా? ఇంత పని నేను చేయడమా? నా వల్ల కాదు, అసలే ప్రయాణం చేసి అలసిపోయాను. ఇందాకేదో డైలాగ్ అన్నావు కదా, అలసిపోవడమా నా హిస్టరీలోనే లేదని. అదే మాట మీద ఉండు, వచ్చాక ఇల్లు క్లీన్ చేయొచ్చు. ముందెళ్ళి సరుకులు తీసుకురా. చా, నన్నేదో ఒక దాంట్లో ఇరికిస్తుంటావు. ఇల్లు నేను క్లీన్ చేస్తానులేవే, ముందు నువ్వు వెళ్ళి ఆ సరుకులు తీసుకురా. నువ్వెందుకులేమ్మా, నువ్వు ప్రశాంతంగా కూర్చో. ఇప్పుడు నాకేమైందిరా? ఇందాకేదో కాస్త తల తిరిగిందంతే. నువ్వెళ్ళమ్మా. సరేమ్మా, నేను కూడా వెళ్ళి నీళ్ళు తీసుకుని వస్తాను. అఖిలాంటేశ్వరి కావాలని ఈ ఇల్లు ఎందుకిచ్చినట్టు, వీడెందుకు ఇక్కడే ఉండాలని పట్టుబడుతున్నాడు? వద్దనుకున్న జ్ఞాపకాల్లోనే మళ్ళీ వచ్చి బతకాల్సొస్తుంది. భగవంతుడా, ఏంటయ్యా మాకీ పరీక్ష?
అమ్మా నమస్కారం. హా, నమస్కారం. ఆలస్యమైనందుకు క్షమించండి. పదండి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా. మనలాంటోళ్ళు నేరుగా వచ్చే దేవుడికి కూడా నచ్చదమ్మీ. అందుకే ఇట్ట 4 మంత్రాలు చదివించి ఇలా రప్పించుకుంటా అన్నాడు. గణేశాయ నమః, సరస్వత్యై నమః, దేవతాభ్యో నమః. హరి ఓం. శ్రీ శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ. ఏమైంది నాన్న ఆగావు? ఒక్క నిమిషం ఆగు. మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా, ఓం తద్వాయుః, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్పురోర్నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. ఆగండి మనుషుల మీదకి వచ్చేస్తారా? రేయ్, నలుగురు తిరగతా ఉండే చోట పావు కనిపిస్తే చూస్తా ఉండారేంది? ఎళ్ళి దాన్ని సంపండి. అలాగే అలాగమ్మా. వద్దు పెద్దమ్మా, అది ఇక్కడ పుట్టలో ఉండే పాము. అందరూ నాగదేవతగా కొలిచే ఆ తల్లిని చంపటం పాపం. హా, పుట్టలో కనిపించకుండా ఉంటే పాలు పోసి పూజిస్తారేమో కాని కండ్ల ముందు కనిపించి కాటేస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటారా ఏంది? హా, అఖిల, అందరూ దేవతలు కొలిచే పాముని కొట్టడం పాపం. అందుకని మెడలో వేసుకొని తిరగతా ఉండాలా ఏంది? మీరేంది అబ్బాయిలు చూస్తా ఉండారు? అది ఎవరో ఒకళ్ళని కాటేసిందాకా చూస్తా ఉంటారా ఏంది? పోయి సంపండి. సరే అత్తయ్య, రే పదండ్రా. పెద్దమ్మా వద్దు పెద్దమ్మా. పెద్దమ్మా రే కర్ర తీసుకో, ఇటు ఇదిగో పట్టుకో.